చాంద్ గారు 3 రోజుల క్రితం మన భారతదేశ అమూల్యమైన ముగ్గురు ఈ యొక్క సీమెన్ని మనం కోల్పోయాం ఈ గల్ఫ్ యుద్ధంలో. అమెరికా యొక్క దాష్టికానికి ఇది ఒక పరాకాష్ట. మరి ఇప్పటికీ అక్కడ మన దగ్గర మన వాళ్ళు అక్కడ సుమారు 25 ఇండియన్ 15 షిప్స్ ఇంకా అక్కడే స్ట్రైన్ అయి ఉన్నాయట. అంతేకాకుండా 370 మంది సైలర్స్ అక్కడ ఉన్నారు. మరి వాటి గురించి కొద్దిగా మీరేమైనా వివరిస్తారా? అంటే ఇప్పుడు చూడండి, ఈ వారు ఏప్రిల్ నుంచి అవుతోంది. స్ట్రైట్ ఆఫ్ హోర్మజ్ అన్నది 21 మైళ్ళు ఉంది. దీనిలో అయితే ముందుగా నేను రామ్జీ గారు మీకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు కోలవెన్ను చంద్. నేను ఒక మెరైన్ చీఫ్ ఇంజనీర్ని. అయితే ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, అక్కడ ఒక 15 నుంచి 20 షిప్పులు, అంటే ఇంకా ఎక్కువ షిప్పులు అక్కడ స్ట్రాండెడ్ అయి ఉన్నాయి. మనం చెప్తున్న షిప్ ఇండియన్ క్రూ ఉన్న షిప్పులు అక్కడ స్ట్రాండెడ్ అయి ఉన్నాయి. ఎందువల్లంటే అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం వలన వాళ్ళు కదలటానికి వీలు లేకుండా అక్కడ యాంకర్ వేసుకుని ఉన్నారు. కదిలితే ఎలా ఉంటుందంటే అమెరికా దాడులు కానీ ఇరాన్ కానీ దాడులు చేస్తాయి. స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ అందులోంచి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఇంతకుముందు అయితే ఇరాన్ మన ఇండియన్ షిప్పుల్ని ప్రొటెక్ట్ చేస్తా అంటే పంపించడానికి అలౌ చేసింది. కానీ ఇప్పుడు అలా లేదు. పరిస్థితులు కొంచెం చాలా ఘోరంగా ఉంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగా అక్కడ 15 షిప్పుల వరకు, అంటే ఒక్క షిప్లో కనీసం 20-25 మంది ఉంటారు. చాలా షిప్పులు ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అటాక్ అయింది బుధవారం నాడు ఎంటీ సెట్యో బెల్లో అన్నది. ఆ షిప్ ఏంటంటే ట్యాంకర్ షిప్. ఇరానియన్ ఆయిల్ని క్యారీ చేస్తూ ఉంది. మేము శాంక్షన్స్ పెట్టినా కూడా మీరు చేస్తున్నారని చెప్పి అమెరికన్ సెంట్రల్ కమాండ్ వాళ్ళు చెప్తున్న ఎలిగేషన్. కానీ మన అరోరా అంటే ఆక్వా అరోరా షిప్పింగ్ లైన్స్ ఇండియన్ కంపెనీ అనేది మేము క్యారీ చేయటం లేదు అంటున్నారు. నిజం ఎప్పుడు మనకు బయటపడుతుంది. బట్ చాలా మంది చెప్పేది ఏంటంటే అక్కడ అసలు మనం వెళ్ళటం అనేది మంచిది కాదు. దానికి ఇప్పుడు దీని మీద ఇంజన్ రూమ్ లో అటాక్ చేశారు. అమెరికన్ మ్యూనిషన్స్ ఇంజన్ రూమ్ కి అటాక్ చేసినప్పుడు ఇంజన్ రూమ్ లో దురదృష్టవశాత్తు 3 ఇంజన్ రూమ్ లో ఉన్నారు. ఆ 3 ఇంజన్ రూమ్ కి సంబంధించిన వాళ్ళే. ఆ 3లో చీఫ్ ఇంజనీర్ కూడా ఉన్నారు. ఆయన పేరు విశాఖపట్నం వస్తున్నాడు. ఆయన చనిపోయాడు. చాలా దుఃఖం. అంటే ఇది ఎవరు కారణం అని కనుక అడిగితే మీరు కారణం మొట్టమొదటిగా అమెరికన్ కారణం. ఎందుకంటే అమెరికన్స్ కి ఇది ఇండియన్ షిప్ తెలిసి వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే, మనం క్యారీ చేస్తున్నా కానీ అక్కడ నుంచి కదలటం లేదు. అది చైనాకి వెళ్ళవలసింది, వెళ్ళకుండా కదలకుండా ఉంది. ఉన్నప్పుడు అటాక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అమెరికా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటానికి వాళ్ళు చెప్పేది మన వాళ్ళు క్యారీ చేస్తున్నారు శాంక్షన్ అని అంటున్నారు. అయితే మీరు అన్నట్లుగా 18,000 మంది ఇండియన్ సేలర్స్ గల్ఫ్ లో చుట్టూతా వేరియస్ షిప్పుల్లో ఉన్నారు. అవి కార్గో షిప్లు అవ్వచ్చు, ఆయిల్ ట్యాంకర్లు అవ్వచ్చు, క్యారియర్స్ అవ్వచ్చు. అలాగే మన వాళ్ళు టోటల్ గా 3 లక్షల మంది మెరైనర్స్ ఉన్నారు. సో వీటికి నేను చెప్పేది ఏంటంటే కారణం ఎవరంటే, ఫస్ట్ అమెరికా సెంట్రల్ కమాండ్ మిలిటరీ ఇస్ కల్ప్రిట్, అంటే వాళ్ళు చేశారు. తర్వాత నేను అనేది ఏంటంటే అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ కూడాను వాళ్ళకి, అంటే మన షిప్పులు ఉన్న వాటిని మన వాళ్ళకి ఎలాగో బాగా చక్కటి అంటే టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీతో అమెరికన్స్ కి ఇరానియన్స్ కి ఇదిగో ఈ షిప్పులు ఉన్నాయి, మా క్రూ ఉన్నారు మొత్తం అన్నది కొంచెం రెగ్యులర్ గా మెసేజ్ ఇస్తూ ఉంటే దానివల్ల కొంతవరకు ప్రొటెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక నుంచి అయినా కానీ ఇండియన్ గవర్నమెంట్ విత్ స్పైయింగ్ క్యాపబిలిటీస్ అండ్ టెక్నాలజీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి అమెరికాకి, ఇరాన్కి, అలాగే ఇజ్రాయెల్కి కూడాను. ఇక్కడ ఇగో మా షిప్ ఉన్నాయని అలా చేసినప్పుడు ఇండియన్ ఫ్లాగ్ వెసల్స్ అంటే మన ఫ్లాగ్ లో ఉన్న వెసల్స్ ని చెక్ చేయాలి. అందువలన వీటికి కారణం ఎవరంటే కొంతవరకు మన షిప్పింగ్ కంపెనీ కూడా అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ముందు నుంచి వార్నింగ్ చేస్తున్నా కానీ వెళ్తా ఉంది, అంటే రిస్క్ తీసుకుంటా ఉంది. అది చేయకుండా ఉంటే బాగుండేది. రెండోది అమెరికా అటాక్ చేయడం అనేది టోటల్ మనం కండెమ్ చేయడం కూడా వాళ్ళ డిప్యూటీ యుఎస్ ఎంబసీ ఆఫీసర్ ని కూడా
మనం కొన్ని సమ్మన్ చేసి కొన్ని ఎందుకు జరిగిందని విచారిస్తున్నాం కూడా. ముందు ముందు ఇలా కూడా నేను చూస్తున్నాను. కానీ వీళ్ళు చనిపోయిన వాళ్ళకి నా ప్రగాఢ సంతానం అండ్ ఫ్యూచర్ ఇలాగ అవ్వకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు ఇండియన్ గవర్నమెంట్ తీసుకోవాలి. ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి, మా వెసల్స్ ని టచ్ చేయొద్దని. ఎందుకంటే కమర్షియల్ వెసల్స్ ని టచ్ చేయవలసిన అవసరం లేదు, అవి కదలటం లేదు కూడా. యాంకర్ వేసుకుని ఉన్నాయంటే కదలటం లేదు. అది నా యొక్క కామెంట్ అండి. చాలా చక్కగా చెప్పారు శాంతి గారు. మరి ఇంకొక రోజున మళ్ళీ మిమ్మల్ని కలుస్తాము. మరి ఇంతవరకు విన్నారు కదా, మన శాంతి గారు అక్కడ ఉంది అంటున్నారు. ఆయన కారణం ఏంటంటే దే షుడ్ ఇన్ఫార్మ్ ది గవర్నమెంట్, యూఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ గవర్నమెంట్స్. అలా చేయకుండా వీళ్ళు నిర్లక్ష్యం చేయడం మాత్రం సహించలేని తప్పు, భరించలేని ముప్పు ఆ కుటుంబాలకి. అన్ని వేల మంది సైన్యస్ అక్కడ ఉంటుండగా ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా ఇంకా అమెరికాకి భయపడుతూనే ఉంది. కనీసం G7 మీటింగ్లు ప్రధాని మోడీ వెళ్తున్న సమయంలో ఆయన అక్కడ అమెరికా ప్రెసిడెంట్తో మాట్లాడి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, రాబోయే కాలంలో ఇలాంటి చర్యలు ఏమీ జరగకుండా ఉండటానికి హామీ తీసుకోవాలని ప్రజలంతా కోరుకున్నారు. సియూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరకండి. బాయ్.